హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే రాజ్మా కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. రాజ్మా మన హెల్త్కి చాలా మంచిది కదా. ఒకసారి కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ రాజ్మా వచ్చేసి నేనైతే లాస్ట్ టైం డీమార్ట్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఆల్రెడీ ఈ వీడియోలో కూడా చెప్పాను, రాజ్మా అయితే 1/2 kg తీసుకున్నాను అనేసి. ఈ రాజ్మా అయితే ఇప్పుడు కర్రీ కోసం అయితే ఒక 1 కప్ వరకు అయితే రాజ్మా తీసుకున్నాను. చూడడానికి చాలా బాగున్నాయి కదా. దీంట్లోకి వాటర్ వేసుకొని 1 అవర్ అలా నానబెట్టుకోవాలి. ఎక్కువగా టైం లేనప్పుడు 1/2 అవర్ అయినా నానబెట్టుకోండి. ఇంకా రేపు ప్రిపేర్ చేసుకుంటాం అన్నప్పుడు ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే ఇంకా మంచిగా నానిపోతాయి. చూసారు కదా, నాకైతే ఎక్కువగా టైం లేకుండే నేనైతే 1 అవర్ అలా నానబెట్టుకున్నాను. ఈ విధంగా నానబెట్టుకున్న రాజ్మా తీసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. సరిపోయినన్ని వాటర్, కొద్దిగా సాల్ట్ని వేసుకొని 7 to 8 విజిల్స్ రానివ్వాలి. ఆలోపు దీంట్లోకి కాంబినేషన్గా చపాతీ చేస్తున్నాను. చపాతీ కోసం అయితే ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్ వరకు గోధుమ పిండిని తీసుకున్నాను. నేను ఎప్పుడైనా ఆశీర్వాద్ గోధుమ పిండిని యూస్ చేస్తాము. దీంట్లోకి పెరుగుని కూడా 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. పెరుగు వేయడం వలన చపాతీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. చాలా బాగుంటాయి. 1 డే అంతా కూడా మెత్తగా అలా ఉంటాయి. చాలా బాగుంటుంది పెరుగు వేయడం వలన. మీ దగ్గర పెరుగు లేనట్టయితే మీగడ కూడా వేసినా కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు పెరుగు అంతా బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ ఎక్కువగా పోస్తే పిండి మెత్తగా అయిపోతుంది. కాబట్టి చూసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా తడిపి ఒక 10 to 15 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోండి. ఆలోపు మన రాజ్మా అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని దీంట్లోకి అయితే హోల్ గరం మసాలా మొత్తం వేసేసుకోవాలి. దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ని, ఒక పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కరివేపాకు, అలానే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి నుంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 to 3 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అనేది పోతుంది. ఈ విధంగా పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 2 రెడ్గా ఉన్న టమాటోల్ని మిక్సీ పట్టి తీసుకున్నాను. 1 కప్ అయితే టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్స్ వరకు కారాన్ని, అలానే 1 స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ రాజ్మా ఉడికించేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఈ విధంగా టమాటో ప్యూరీ కూడా ఆయిల్లో మంచిగా మగ్గిపోవాలి. ఈ విధంగా మంచిగా మగ్గి ఆయిల్ అనేది పైకి తేలినప్పుడు ఇప్పుడు దీంట్లోకి ఉడికించుకున్న రాజ్మాని వాటర్తో సహా అలానే వేసేసుకోవాలి. ఈ విధంగా రాజ్మాని కూడా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ వాటర్ని కూడా వేయడం వలన కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఈ వాటర్ని పడేయకుండా కర్రీలోకి యూజ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఒక 5 మినిట్స్లో రాజ్మా అనేది ఎంత బాగా ఉడికిపోతుందో. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్గా ఉన్న కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుంటే అంతే అండి, కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, థిక్ గ్రేవీతో రాజ్మా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు దీంట్లోకి అయితే బెస్ట్ కాంబినేషన్గా పూరీ కానీ చపాతీ కానీ అయితే చాలా బాగుంటుంది. సో అందుకనే నేనైతే దీంట్లోకి చపాతీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే కర్రీని మొత్తం వేసేసుకున్నాను. ఈ విధంగా చేసుకొని తినండి. రాజ్మా కర్రీ అయితే హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు దీంట్లోకి అయితే చపాతీని ప్రిపేర్ చేసుకుందాం. ఆల్రెడీ తడిపి పెట్టాం కదా పిండి అనేది, చూసారు కదా మంచిగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని చిన్న బాల్లో తీసుకొని చపాతీలా చేసేసుకోవాలి. కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ చపాతీలా ఒత్తుకోవాలి, అంతే అండి. ఈ విధంగా రాజ్మా కర్రీని ప్రిపేర్ చేసుకుంటే రైస్లోకి కూడా బాగుంటుంది. అండ్ చపాతీలోకి కానీ పూరీలోకి కానీ ఎందులోకైనా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు, అంత బాగుంటుంది. ఇప్పుడు చపాతీలు చేసుకొని పొయ్యి పైన పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత ఒక్కొక్క చపాతీని మీకు ఇష్టమైతే గీ కానీ బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకొని కాల్చుకోండి. నేనైతే ఏం వేయట్లేదు.
నార్మల్గానే చపాతీలు అయితే కాల్చుతున్నాను. ఈ విధంగా 2 సైడ్స్ మంచిగా కాల్చుకొని తీసేసుకోవాలి. అంతే అండి, చపాతీలు కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఒకసారి చపాతీలను అయితే ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. పెరుగు కానీ మీగడ కానీ వేస్ట్ చేసే చపాతీలు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి. అంతే అండి, చపాతీ రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే టేస్ట్ కూడా చూసేస్తున్నాను. చాలా టేస్టీగా వచ్చింది కర్రీ అయితే. తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్ మీరు కూడా చేయండి. మీకు ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ విధంగా కనీసం వీక్లీ వన్స్ అయినా లేదంటే మంత్లీ వన్స్ అయినా ఒకసారి తినండి. చాలా మంచిది హెల్త్కి కూడా. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.